స్వస్వరూపమన్నా పరమాత్మ రూపమన్నా ఒక్కటే, ఇది తెలుసుకో. ఇప్పుడు నువ్వు పరిశీలించు, ప్రకృతి యందు అంతఃకరణమునందు జీవుని యందు ఉన్నవాడు ఈశ్వరుడు ఒక్కడు అవునా కాదా? ఇది ఎలాంటిదంటే గోడ యందు చెరువు యందు సూర్యుని యందు ఉన్న కాంతి ఒకటే కదా. అప్పుడు నువ్వు ప్రకృతిని చూసి చలించిపోవు. గోడ యందు కాంతిని చూస్తున్నా ఆ కాంతి సూర్యునిది స్పృహ ఎలా ఉంటుందో ప్రపంచంలో చైతన్యం పరమేశ్వరుడే అని తెలుసుకుని ఆ చైతన్య దృష్టితో ఈశావాస్యమిదం సర్వం అని ఆనందిస్తావు. అటువంటి వాడు భగవంతుడిని ధ్యానించడానికి ఒక్కసారి విష్ణువుని దండం పెట్టుకురండి అంటే ఉండండి ఇప్పుడే గదిలోకి వెళ్ళి వస్తాను అన్నాడు. ఎక్కడుంటే అక్కడ ఎలా ఉంటే అలాగ భగవద్ అనుభూతిని పొందుతాడు వాడు. అటువంటి వాడు ఎక్కడున్నా ఆనందపరవశుడై భగవత్ చింతనతో చిందులేస్తాడయ్యా, గెంతులు వేస్తాడు. ఆ భక్తి నిర్గుణ భక్తి. అది లభించిన వాళ్ళ పాదధూళి సోకితే మనం ధన్యులమవుతాం. అటువంటి వాడికి సాలోక్య మోక్షం అక్కర్లేదు, సాయుధ్య మోక్షం అక్కర్లేదు, సారూప్య మోక్షం అక్కర్లేదు, ఇవేవి అక్కర్లేదు. అటువంటి వాడికి సయేవ భక్తి యోగాఖ్య ఆత్యంతిక ఉదాహృత. ఈ నిర్గుణ భక్తినే ఆత్యాంతిక భక్తి అంటారు. ఏనా అతిక్రమ్య త్రిగుణం మద్భావాయ ఉపపద్యతే. అటువంటి వాడు త్రిగుణాలని దాటిపోయి త్రిగుణాతీతుడైన నన్ను పొందుతాడు, త్రిగుణాతీత స్థితిని పొందుతాడు అంటూ చక్కగా బోధించి, ఈ స్థితిని పొందాలనుకుంటున్నవాడు సాత్విక భక్తిని ఆశ్రయిస్తూ ఈశ్వరుడు వెలుగే అంతటా ఉందని స్పృహ ఎప్పుడూ సాధన దశలోంచే తెచ్చుకోవాలి. అంతటా భగవంతుని చూసినప్పుడు చూసుకుందాంలేండి కాదు. ఇప్పుడు శాస్త్రం ద్వారా నీకేం తెలిసింది? గోడ మీద కూడా సూర్యకాంతి అని ఎలా తెలిసిందో నీ శరీరంతో పాటు ఇతర శరీరాల యందు కూడా ఆయనే ఉన్నాడు. ఆ ఉన్నాడు అన్నవాడు ఆయనే అని తెలుసుకున్నప్పుడు సాధకుడికి ప్రధానమైన ఉద్దేశం ఏం చెప్తున్నాడంటే యోమాం సర్వేషు భూతేషు సంతం ఆత్మానం ఈశ్వరం. నీలో ఎలాగ ఆత్మరూపుడై ఉన్నాడో ప్రతివారిలో ఆయన అలాగే ఉన్నాడు. నీకు గోడ ఉన్నట్టే వాడికి గోడ ఉంది శరీరం, నీకు చెరువు ఉన్నట్టు వాడికి చెరువు ఉంది. కానీ చెరువులు గోడలు కాదు, ఉన్న వెలుగు వాడే అని తెలుసుకున్నప్పుడు ప్రతి వారిలో వాళ్ళ కళ్ళల్లోంచి వాళ్ళ చేతుల్లోంచి అన్నిట్లోంచి వ్యక్తమవుతున్న చైతన్యం వాడేగా అని తెలుసుకుని సర్వభూతముల్లో ఉన్నటువంటి నన్ను ఎవడైతే ఆరాధన చేస్తున్నాడో వాడు అసలైన నా భక్తుడు అంటున్నాడు. ఇది మనం చెప్పగలిగితే సమాజం గురించి సమన్వయ జీవితం గురించి ఎవడో కొత్త పుస్తకాలు చంకనేసుకొచ్చి మనకు చెప్పక్కర్లేదు, మన ధర్మం మనకు చెప్తోందని అర్థం చేసుకుంటున్నాడు. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ద్విషత పరకాయే మాం మానినో భిన్న దర్శన. ఇతరుల యందు ద్వేషం పెట్టుకోకూడదు, ఎందుకంటే అన్నిట్లో నేనున్నాను. అందుకు ఒక మనిషిమే ద్వేషం పెట్టుకుని నన్ను విగ్రహంలో కానీ పూజించినట్లయితే వాడు నన్ను అవమానించినట్లే కానీ పూజించినట్లు కాదు. ఇది కపిలాచార్యులు వారు చెప్తున్నారు. అహముచ్చావచైర్ద్రవ్యై క్రియయోత్పన్నయా నఘే నైవ తుష్యేర్చితోర్చాయాం భూతగ్రామ అవమానినః. ప్రాణుల్ని బాధ పెడుతూ అవమానిస్తూ రకరకాల ద్రవ్యాలు నాకు సమకూర్చుకొని నాకు పూజలు చేసినా ఆ అర్చనకి నేను సంతోషించను, దానిని స్వీకరించను. ఇది చెప్తున్నాడు ఇక్కడ చూడండి. అంటే అర్చామూర్తి యందు ఎలా దర్శిస్తున్నావో ప్రపంచమునందు కూడా ఆయన్ని దర్శిస్తూ ఏ ఒక్కరిని బాధించకుండా ఉండడం, ద్వేషము లేకుండా ఉండడం, అసూయ లేకుండా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. గురువుల దగ్గర గుమ్ముకూడిన వాళ్ళు చూస్తూ గురువు కూడా ఏంటి అని చెప్పినా వీడికి ఇదేనా అని స్థితికి సంపాదించేట్టు కనబడుతుంటారు. అల్లవాడికి దగ్గర అయ్యాడు, నన్ను దూరం చేశాడు, ఇలా అనుకుంటున్న వాళ్ళు ఎప్పటికి చేరుతారండి పరమాత్మని. ఇంకా అక్కడే ఉంటే ఎప్పటికి చేరుతాం? ఇక్కడ ఇదే వీరునేమను మతిభ్రమణంబుల భిన్నులై ప్రవర్తిల్లక. అక్కడ చెప్తే కథ కనుక అర్థమైందా, ఇక్కడ చెప్తే జ్ఞానం మీద అర్థం కాలేదా? అక్కడ ఇక్కడ ఒకడే చెప్పాడు, తెలుసుకోండి. ఇంత చక్కగా చెప్తూ ఇప్పుడు నేను చెప్పిన నిర్గుణ భక్తికి అదేవిధంగా జ్ఞానానికి ఏమీ భేదం లేదు నాయన. చక్కగా ఆయన చెప్పేశాడండి. భక్తి యోగశ్చ మయా మానవి ఉదారిత. నీకు నేను అష్టాంగ యోగం భక్తి యోగం చెప్పాను కదా, ఈ రెండు ఒకదానికోటి సహకరించి సిద్ధినిస్తాయి అని చెప్తూ బ్రహ్మజ్ఞానం దగ్గరికి వచ్చినప్పటికల్లా గొప్ప మాట చెప్తున్నాడు భగవానుడు. ఆ మాట చెప్పుకుని కొంతమేరకు మనం దీన్ని కూర్చోబెట్టుకుందాం. ఎందుకంటే ఇక్కడ చెప్పబడ్డ భక్తి యోగానికి అదేవిధంగా జ్ఞానయోగానికి ఈ రెండిటిలోని చెప్పబడ్డ భగవంతుడు నేనే అన్నాడు ఇక్కడ. అంటే జ్ఞానయోగి బ్రహ్మము ఆత్మ అని ఏదంటాడో, భక్తుడు భగవంతుడిని దేన్నంటున్నాడో ఆ రెండూ భగవచ్ఛబ్ద వాచ్యములే. అదే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి కథ్యతే అనే విషయాన్ని చక్కగా బోధించి భగవానుడు విరామం మనకిచ్చాడు. దేవహూతి వింటోంది. ఇంకా పూర్తయిందనుకున్నారా? ఇంకా ఉంది.